వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. మోంతా తుఫాన్ సహాయక చర్యలు అభినందనీయం. ఇల్లు మరమ్మతులకు ఆర్థిక సహాయం, పశుదానాపై 50% సబ్సిడీ. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. మోంతా తుఫాన్ నష్టం భగవంతుని దయ వల్ల తక్కువతో బయటపడ్డామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుగానే తీవ్రతను అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే నష్టం తగ్గిందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి మోంతా సైక్లోన్ వల్ల రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అందరూ ఊహించాం. కానీ భగవంతుని దయ వల్ల తక్కువ నష్టంతో బయటపడినందుకు నా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి అధికార యంత్రాలని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం. దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అప్రమత్తమై ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు మనకు కల్పించాయి. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు పంపించి ప్రాణ నష్టం జరగకుండా చూసి వారికి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లన్నీ చేసినందుకు మరి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా పనిచేయడం, ప్రజలను ఆదుకోవడం మనందరం కూడా అభినందించవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. అలాగే ముఖ్యంగా మండలాలు, పంచాయతీల్లో క్షేత్రస్థాయి చివరి ఉద్యోగస్తు స్వీపర్ల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఉన్నత స్థాయి అధికారులు అయితే బాధ్యతతో పనిచేశారు. వాళ్ళందరినీ కూడా మన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే రోడ్లు పడిపోయిన చెట్లను వెంటనే తొలగించుతూ రవాణాగా అంతరాయం కలగకుండా అధికారులు అద్భుతంగా పనిచేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో పాటు కింద స్థాయి పంచాయతీ స్వీపర్ల వరకు ఎంతో బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలందరూ గమనించవలసింది, ఈ వర్షాలకు తడిసి ఎక్కడైనా ఇల్లు పడిపోతే, ఇల్లు లేని డ్యామేజ్ అయితే, ఎక్కడైనా డ్యామేజ్ అయితే వెంటనే మీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ గారికి మీరు అన్నీ తెలియజేయండి. ఆ ఇల్లుకి కావాల్సిన మరామతులకు కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చి ఏర్పాటు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మేము అందజేస్తాను. అలాగే ఈ వర్షాల వల్ల పశువులు గడ్డి తడిసిపోయింది, అంచేత పశువులకి మేతకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఉదయం ఆదేశాలు వచ్చాయి మా అందరికీ, ఈ పశువులకి ఇబ్బంది లేకుండా పశుగ్రాసంతో పాటు పశువులకు కావాల్సిన తిండికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది 50% సబ్సిడీ మీద. ఇది గమనించండి, 50% సబ్సిడీ మీద పశువులు ఉన్న వాళ్ళు, ఆవులు కానీ గేదెలు కానీ ఉన్న వారందరూ కూడా మీ మండలంలో ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తే మీకు 50% సబ్సిడీ మీద పశువులకు కావాల్సిన తిండికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు వెంటనే మీకు అందజేస్తారు. దాన్ని కూడా రైతులందరూ గమనించి అవకాశాన్ని తీసుకొని పశువులకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత రైతులందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో అందరూ పై అధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరూ కష్టపడి పనిచేశారు. ప్రజలు కూడా సహకరించారు, అన్ని పార్టీ రాజకీయ నాయకులు సహకరించారు. మరొకసారి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తానండి.